క్లీన్ అయిన స్ట్రీట్స్ చేశారు సార్. అది లోపల ఫైరింగ్ నుంచి వెళ్తలేదు, మనం ఎంతవరకు అవకాశం అంతవరకు చేశారు. మళ్ళీ అగైన్ వీళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇది అంతా క్లీన్ చేసింది. ఫైరింగ్ అక్కడి నుంచి కొంచెం ముందు కదా. అమ్మ నేను మినిస్టర్ గారు చెప్పారు, సార్ కూడా చెప్తున్నారు. బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవునమ్మా, అదే కనపడుతున్నాడుగా. బండికి 40 బస్తాలు వస్తాయి. దీన్ని వేసి కడిగాము. అయితే వాటర్ ఇంకో ఫ్లోటింగ్ వెళ్ళిపోతుంది. అక్కడ అడ్డింది ట్రైన్ అల్ల పొలాలు అట్లా అయిపోతే ఏమో సార్. ఇప్పుడు అటువైపు నుంచి ఒకే అవుట్లెట్ తీసుకొని గోడ మరగొట్టేసేసి మిషన్ పెట్టిందండి. ఇంత వాటర్ ఎంతో వీళ్ళు ఇంకా చెప్పుకుంటా.
కాబట్టి ఆ అంచు నుంచి కొంచెం వే పెట్టాలి 2000 ప్లస్ అక్కడ ఏదో అర్థం పడి ఇంకా బాగా వెళ్తాయి చూడండి. కానీ చైతన్యంలో ప్రభుత్వం సమానంగా చేస్తారు. రోజు పొద్దున సాయంత్రం ఫుడ్ లక్షల మందికి నష్టపోయారు. అది పక్కన పెట్టేయండి, సహాయం చేయటం కానీ అన్ని చేస్తారు. బ్లాక్ బయటకు వచ్చి చూపించినట్టు తడిచిపోయినాయి అది గోధుమ ఇది రవా గోధుమ పిలిచిపోయారు. ఇవన్నీ ఎప్పుడు తీసుకెళ్ళాలి? అంత బాధపడలేదు. టైం కానీ టిఫిన్లు, టీలు, ఇది పాల ప్యాకెట్లు కానీ, ఇవి కానీ, భోజనాలు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ ప్రతిదీ అందిస్తున్నారు. ఇప్పుడు కూడా సరుకులు ఇప్పుడు కూడా మనిషి అందరికీ వచ్చే బియ్యం కానీ, ఎంతో ముందర ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను ఇక్కడ కనీసం 20 years నుంచి ఉంటున్నాను సార్. ఎప్పుడైనా ఇటువంటి వరద ఇంత లేదు సార్. ఇంత వాళ్ళ వచ్చింది కానీ 2 మెట్లు 3 మెట్ల వరకే ఉంది. కానీ ఇంత ఘోరంగా ఇంత ఎప్పుడు అసలు మా ఎప్పుడు మన సర్వీస్ లో ఎంత వరకు వచ్చింది? ఇల్లంతా మొత్తం లోపల మొత్తం పాడైపోయింది. మొత్తం ఫ్రిడ్జ్లో, వాషింగ్ మిషన్ లో అన్ని కంప్లీట్ డ్యామేజ్. ఇదిగో సార్ ఈ హైట్ పైకి వెళ్ళారా? పైకి వదిలేశారు. కానీ మాత్రం చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఆయన అధికారులు కానీ, ఆయన తోటి కార్యకర్తలు కానీ చాలా బాగా చూసుకున్నారు సార్. ఇంత ఇదిగా మేము ఇంతోటికి అంత సర్వీస్ మేము ఇప్పుడు లైఫ్లో చూడలేదు. ఇంత గవర్నమెంట్లు వచ్చినా కానీ ఆయన చేశారు. అదే పాత ప్రభుత్వాలు ఉన్నట్టయితే అయిపోయారు. అసలు సార్ చాలా మంది చనిపోయారు సార్. ఆకలిగా చనిపోయారు సార్. మాకు ఇబ్బంది అయింది సార్. వాలంటీర్ వ్యవస్థ ఎక్కించి మా పార్టీ వాళ్ళు చెప్పిన మాట 2 days ఈ 2 రోజుల నుండి కొద్దిగా ఇబ్బంది. అక్కడ నుండి ఉండేవాళ్ళు సార్. బకెట్ ఉంది సార్. మనం భోజనాలు అన్నీ వేసేవాళ్ళం. అక్కడ బాగా సరుగ్గా ఉందిగా. కర్లపాలెం మండలం సార్. మంది ఇది బొమ్మపాలెం మండలం సార్. ఇటు కోమలి సార్. ఇవన్నీ కర్లపాలెం కింద.
ఇక్కడ నుంచి మా ఊరు 4 ఇదంతా ఇల్లు అంటే ఇప్పుడు కాజీపాలెనికి కాజీపాలెం ఏఈ ఉంటారు, ఏఈఓ ఉంటారు. కాజీపాలెము, కట్టవారిపాలెం, అల్లూరుకి పెట్లవారిపాలెం కింద పెట్లవారిపాలెం, మంచివారిపాలెం, జిఎన్ పాలెం, పిట్టువారిపాలెం, ఈ 4 ఒక ఏఈ. అట్లా మళ్ళీ పర్టికులర్ గా విఐఏలు ఉంటారు. వాళ్ళ దగ్గర పెట్టుకు మీరు తిరుగుతారు. సంగుపాలెం కోమలకి ఓన్లీ కోమలి. కలిగినట్టు మళ్ళీ గుడిపూడి అంటే మళ్ళీ గుడిపూడి చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ రోడ్డు స్టేట్ హైవే అయింది కదా, యాదలు కలుపుతుంది. ఇదిగోండి ఈ తాడి దగ్గర నుంచి మీరు చెప్పేదా, ఈ తాడి దగ్గర నుంచి యాదలాలకి దుండివారిపాలెం, బోలాయిపాలెం, భవనవారిపాలెం, ఇది అండి డొంక చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పటి నుంచి పెట్టినా మార్కెట్ యార్డ్, లింక్ యార్డ్ లో కూడా ఇవ్వలేదండి. 20 ఏళ్ళలో దాని మీద పట్టించుకోవాలి. అవునండి, అది దుండిపాలెం, ఇది నాగరాజుపాలెం, ఇది బోలాయిపాలెం కూడా వెళ్తుంది. అలాగే ఇటు నుంచి ఇది యాదలే గుడిపూడి రోడ్డు కలుస్తుంది. గుడిపూడి అది కాకుండా ఇదే రోడ్డు దిండిపాలెం కూడా వెళ్తుంది. అప్పుడు సడక్ యోజనలో వేశారండి సతీష్ గారు ఎమ్మెల్సీ టైం నుంచి. మళ్ళీ ఇంటర్లింక్ కోమలు ఉంది, ఉందండి. నాగరాజుపాలెం నుంచి కోమలి. ఈ రోడ్లన్నీ చేయాలి పంచాయతీ రాజ్. చాలా